నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. ఈ సంవత్సరం ఏప్రిల్ 8న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కీలకమైన జడ్జిమెంట్ ఏదైతే రాష్ట్ర శాసనసభలు అలాగే పార్లమెంట్ చేసిన చట్టాలని బిల్లుల్ని ఇటు గవర్నర్లు కానీ అటు రాష్ట్రపతి కానీ అత్యధికంగా 3 నెలల మించి వాళ్ళ దగ్గర పెండింగ్లో పెట్టుకోవడానికి వీల్లేదు, విత్హెల్డ్లో పెట్టుకోవడానికి వీల్లేదు, విధిగా ఆ బిల్లుల్ని ఆమోదించాలి, లేదంటే వెనక్కి తిప్పి పంపే పని అయితే సరైన కారణాలు మెన్షన్ చేస్తూ అటు శాసనసభలకు పంపే అవకాశం ఉందని చెప్పి ఏదైతే ఒక జడ్జిమెంట్ ఇచ్చారో ఆ జడ్జిమెంట్లో భాగంగా తమిళనాడుకి సంబంధించి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న బిల్లులు పాస్ అయిపోయినట్టు అని చెప్పి కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. దీని మీద భారత రాష్ట్రపతి తనకున్నటువంటి అధికారాలు ఆర్టికల్ 143(1) కింద తనకున్న అధికారాలు ఉపయోగించుకొని సుప్రీంకోర్టుని సలహా కోరింది. సుప్రీంకోర్టు రాష్ట్రపతికి ఇలా నిర్దేశించవచ్చా అని చెప్పి ఒక 14 అంశాలని భారత రాష్ట్రపతి లేవనెత్తారు. వాటి మీద సుప్రీంకోర్టు అటు కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు కోరింది. వాటన్నిటి మీద గత కొన్ని రోజులుగా వాదనలు జరుగుతున్నాయి. ఈరోజు అన్ని రాష్ట్రాల వాదనలతో పాటుగా అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణ గారి అభిప్రాయం కూడా తీసుకున్న తర్వాత సుప్రీంకోర్టు తీర్పుని రిజర్వ్ చేసింది. అయితే అంతిమంగా ఏం జరగబోతున్నది, రాష్ట్ర శాసనసభలు పాస్ చేసిన బిల్లుల్ని గవర్నర్లు శాశ్వతంగా తేల్చకుండా వాళ్ళ దగ్గర విత్హెల్డ్లో పెట్టుకోవచ్చా అన్న దాని మీద కీలకంగా జరుగుతుంది. దాదాపు తమిళనాడుకి సంబంధించి 10 బిల్లులు 4 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇలాంటి కీలకమైన కఠినమైన నిర్ణయం తీసుకున్నది. అయితే ఇప్పుడు తీర్పులో ఏముండబోతుంది, నిజంగా గవర్నర్ల వ్యవస్థ క్యాబినెట్ ఆమోదం, క్యాబినెట్ నిర్ణయం మేరకు నడవాలా గవర్నర్, లేదంటే గవర్నర్లు స్వతంత్రంగా వ్యవహరించే అవకాశం ఉందన్న దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చెప్పారు. చర్చలో మనతో పాటు మాల్యాద్రి గారు రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జి, అలాగే సుప్రీంకోర్టు న్యాయవాది, న్యాయ కోవిదులు వారు మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే డాక్టర్ తులసిరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు వారు కూడా మనతో ఉన్నారు. లక్ష్మణ్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు వారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో కిషోర్ పోరెడ్డి గారు తెలంగాణ బీజేపీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా మాల్యాద్రి గారు నమస్కారం. మాల్యాద్రి గారు, మీకు గుర్తుంటే ఆ జడ్జిమెంట్ వచ్చినప్పుడు కూడా ఏప్రిల్ 8న జడ్జిమెంట్ వచ్చింది. బహుశా 9వ 10వ తారీఖుల్లో మనం మీతోటే డిబేట్ చేసాం. సుప్రీంకోర్టు ఈ రకంగా ఆదేశించింది, అటు అంటే సూచన అనుకోవాలా ఆదేశం అనుకోవాలా, కరెక్ట్ వర్డింగ్ మీరే చెప్పాలి. అటు రాష్ట్రపతితో పాటు గవర్నర్లకు కూడా 3 నెలల్లోపు తేల్చాలి, తేల్చకపోతే అవి పాస్ అయిపోయినట్టే భావించాలన్నట్టుగా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. దాని మీద రాష్ట్రపతి గారు సుప్రీంకోర్టుని మళ్ళీ ఆవిడ ఒక లేఖ రాశారు 143(1) ప్రకారం. అయితే పాయింట్ ఏంటంటే, సరే ఇప్పుడు సుప్రీంకోర్టు 5 జడ్జి బెంచ్ ఇది విచారించింది సార్, ధర్మాసనం 5 జడ్జిల ధర్మాసనం ఈ కేసును విచారించింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ఆర్గ్యుమెంట్స్ విన్నది. యాజ్ యూజువల్ ప్రతిపక్ష పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాలన్నీ కూడా గవర్నర్లకి ఇలాంటి అధికారం ఉండడానికి వీల్లేదు, ఒక ఖచ్చితంగా టైం లైన్ ఉండాల్సిందే అని చెప్పి వాళ్ళు ఆర్గ్యూ చేశారు వాళ్ళ అడ్వకేట్లు. రూలింగ్ పార్టీ బీజేపీ పాలిత లేదా ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలు మాత్రం ఇలాంటి అధికారం గవర్నర్లకి రాష్ట్రపతికే ఉంటుంది, వాళ్ళకి ఉండాలి, వాళ్ళు ఎంతకాలమైనా విత్హెల్డ్లో ఉంచవచ్చని వాళ్ళు ఆర్గ్యూ చేశారు. అంటే అసలు ఫండమెంటల్గా సరే కేంద్రంకి సంబంధించిన బిల్లుల సంగతి మన తర్వాత ఉంది, కానీ రాష్ట్రంలో శాసనసభలు ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి చట్టసభలు బిల్లులు చేసి పంపిస్తే గవర్నర్లు ఎలా వ్యవహరించాలి, దీర్ఘకాలంగా వాళ్ళ దగ్గర విత్హెల్డ్లో పెట్టుకోవటం వల్ల ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం పబ్లిక్ విల్ అంటారు, అది ప్రజలు చట్టసభలో ఒక చట్టం చేస్తే అది ప్రజల అభిప్రాయం మేరకు చేసినటువంటి చట్టంగా పరిగణించాలని చెప్తున్నాయి చట్టాలని చెప్తారు. దాన్ని కానీ గవర్నర్లు ఆర్టికల్ 200 ప్రకారం తమకున్న ఆప్షన్స్లో ఈ విత్హెల్డ్ కూడా ఉంది కాబట్టి దానికి టైం లైన్ లేదు కాబట్టి అలా పెట్టేసుకొని కూర్చున్నారని. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మాల్యాద్రి గారు? ముందుగా మిత్రుడు మన తులసిరెడ్డి గారికి ఇంకా ఇతర పెద్దలందరూ ఉన్నారు, వాళ్ళందరికీ నమస్కారం. హెచ్ఎంటి ఇంత మంచి కార్యక్రమం చేపట్టి అందరికి చట్టం మీద ఒక మంచి అవగాహన, ముఖ్యంగా మన రాజ్యాంగానికి సంబంధించిన విషయాల మీద అవగాహన చేయడం చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, చీఫ్ జస్టిస్ గారు ఒక మాట అంటున్నారు, ఇతర దేశాల పరిస్థితి చూడండి, మన రాజ్యాంగం చూడండి. మరి ఈ విచారణ సందర్భంగా ఆయన అన్నది వీఆర్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ అంటున్నారు. దాంతో పాటు ఇంకో మాట అన్నారు, ముందు చూపుతో మన పెద్దలు రూపొందించారనే ఒక మాట కూడా అన్నారు. ఇక్కడ ఒక వ్యవస్థలో
ఎవరైతే పార్టిసిపెంట్స్ లేదా బెనిఫిషరీస్ అన్ని స్టేక్స్ ఉన్న వాళ్ళందరూ కూడా మరి దాన్ని సాటిస్ఫై అవ్వాలి. అప్పుడే ప్రజాస్వామ్యం అనేది సక్సెస్ అనేది మనం చెప్పొచ్చు. ఓకే, ఇక్కడ మైనారిటీ మెజారిటీ పక్కన పెట్టండి. సెంటర్ లో పార్టీ ఉంటుంది, స్టేట్ లో ఒక పార్టీ ఉంటుంది. అప్పుడు రెండింటి మధ్య సమన్వయం జరపడానికి స్పీకర్ కి విచక్షణ అధికారాలు ఇచ్చారు. అయితే స్పీకర్ ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ సెలెక్ట్ చేసి, గవర్నర్ ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ సెలెక్ట్ చేసి పంపిస్తుంది. మరి రాష్ట్ర జాబితాల అంశాలపై అధికారం రాష్ట్రాలకే ఉండాలనేది ఒక విధంగా చెప్పాలంటే చాలా స్ట్రాంగ్ పాయింట్ అది. ఎందుకంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డ తర్వాత 3 లిస్టులు ఉంటాయి, మీకు తెలిసిన విషయం. అది కాంగ్రెస్, స్టేట్ లిస్టు, సెంట్రల్ లిస్ట్ అని. ఇప్పుడు 7వ షెడ్యూల్ లిస్టు 2లో ఉన్న రాష్ట్ర జాబితాకి సంబంధించిన అంశాలపై రాష్ట్ర శాసనసభ వ్యవస్థ బిల్లు చేసి పంపినప్పుడు మరి గవర్నర్ చేయాల్సిన పని ఏంటి అనే దానికి మనము కాసేపు ఆర్టికల్ 143 మరి ఈ రాయటం ఇవన్నీ పక్కన పెడదాం. ఎందుకంటే అది ఆమె విచక్షణ అధికారంలో అది లెటర్ రాయడం జరిగింది. ఆ లెటర్ కి ఏం జరగబోతుంది అనేది కూడా కాసేపు పక్కన పెడితే 200 చూసినప్పుడు ఏదైనా సరే బిల్లు, ఆ బిల్లుకి గవర్నర్ యొక్క ఆమోదం అనేది చాలా ముఖ్యమైన విషయం. లేకుండా ముందుకు వెళ్ళరు కదండి. సార్ ఆయనకి నువ్వు విత్డ్రాల్ చేస్తున్నారా లేకపోతే అసెంట్ ఇస్తున్నారా అనే పవర్ ఇచ్చారు. 2 ప్రొవిజన్లు పెట్టారు. ఆ ప్రొవిజన్ లో 2వ ప్రొవిజన్ మనం చదివినప్పుడు ఆ గవర్నర్ యొక్క ఒపీనియన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆ ఒపీనియన్ ఏంటి? కన్సిడరేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ కి రిజర్వ్ చేయాలా, లేకపోతే ఆయన ఒపీనియన్ లో ఒకవేళ అంటే గవర్నర్ ఒపీనియన్ ఇది కనుక లా అయితే అదేమైనా పవర్ ఆఫ్ హైకోర్టు కి సంబంధించి గానీ ఏదైనా డెరగేటరీ గానీ అంటే ఎండేంజర్ ఆఫ్ ద పొజిషన్ కాన్స్టిట్యూషన్ సంబంధించి ఒక పవర్ ఇచ్చారు. అయితే అన్ని బిల్లులు దీని కింద వస్తాయంటే రావు. జనరల్ గా ఇప్పుడు మీరు స్టాటిస్టిక్స్ కూడా నేను ఇందాక ఇది కొంచెం చదివాను. సంబంధించి ఇప్పుడు దాకా ఎన్ని బిల్లులు ఆపారు మీద, ఇన్ని సంవత్సరాల్లో 20 బిల్లులు ఆపారని ఇట్లా అంతా డిస్కషన్ అంతా వచ్చింది. ఇట్స్ నాట్ ఎ క్వశ్చన్ ఆఫ్ స్టాటిస్టిక్స్ మాత్రమే కాదండి, పవర్ ఆఫ్ ద గవర్నర్. దాంట్లో ఆ పవర్ ఆఫ్ ద గవర్నర్ అనే దాన్ని జుడిషియల్ రివ్యూలోకి కోర్టులు అనేది తీసుకోవచ్చు. జుడిషియల్ రివ్యూ చేసినప్పుడు ఏం చూడాలి? స్ట్రిక్ట్ గా లా అనేది కాన్స్టిట్యూషనల్ అన్కాన్స్టిట్యూషనల్ పర్టికులర్ యాక్ట్ ఏంటి ఆపారు అంటే ఒక డెసిషన్ తీసుకోలేదు. ఓ డెసిషన్ ఒక ఉత్తర్వులు అనేది పాస్ చేయాలి, కన్సిడరేషన్ లో పెట్టుకున్నారు. అయితే ఎంతకాలం ఈ కన్సిడరేషన్ లో పెట్టుకుంటారు? దీని మీద ఏంటంటే జనరల్ గా సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో చెప్పింది ఏంటంటే ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అధికారి ఆయనకి డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి, లేకపోతే జడ్జెస్ కూడా డిస్క్రిషనరీ పవర్స్ ఎక్సర్సైజ్ చేస్తుంటారు తీర్పులు ఇచ్చేటప్పుడు కానీ అనేక సందర్భాల్లో. వాళ్ళు చేసే ప్రతి యాక్ట్ కూడా ఫెయిర్ అండ్ రీజనబుల్ గా ఉండాలి, జవాబుదారీతనంతో ఉండాలి, ట్రాన్స్పరెంట్ గా ఉండాలి, కాన్స్టిట్యూషనల్ గా ఉండాలి, ఫండమెంటల్ రైట్స్ ను వైలేట్ చేసినట్టుగా ఉండకూడదు, ప్రజాస్వామ్యానికి అనుకూలంగా లేకపోతే కాన్స్టిట్యూషనల్ ప్రియంబుల్ లో ఉన్న అంశాలకి అనుకూలంగా పోయేటట్టు ఉండాలి వాళ్ళ చర్యలు. ఇక్కడ ఈ 3 months పెట్టడం అనేది అంటే కరెక్టా కాదనేది కాసేపు పక్కన పెడితే సుప్రీంకోర్టు తన యొక్క లేదా హైకోర్టు కానీ ఇవన్నీ కూడా. సుప్రీంకోర్టు ఇంకొక మాట కూడా చెప్పింది మాల్యాద్రి గారు, మీరు చూసే ఉంటారు. గవర్నర్ల నిష్క్రియాపరత్వాన్ని ప్రశ్నించే హక్కు, దాన్ని పరివ్యూ చేసే హక్కు, రివ్యూ చేసే హక్కు ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టుకు ఉన్నది అని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్తున్నది. అది వేరు సార్, ఆ పవర్స్ వేరు. 140 ఏంటంటే 141 వేరు, 142 సార్, 142 ఆర్టికల్ 142. అదే సార్, 141 వచ్చేసి ఏదైనా లా సుప్రీం కోర్టు చేస్తే అది అన్ని కోర్ట్స్ మీద బైండింగ్ అనేది 141. 142 వచ్చేటప్పటికి అంటే దాని సుప్రీంకోర్టు దాని ఒక పవర్స్ ఎక్సర్సైజ్ చేస్తూ కంప్లీట్ జస్టిస్ చేసేదానికి ఏ డిగ్రీ కానీ ఆర్డర్ కానీ ఏదైనా సరే త్రూ అవుట్ ద టెరిటరీలో అది పవర్స్ 142. దాంట్లో మళ్ళీ ఒక ఏమన్నారంటే ఎనీ ఆర్డర్ ఫర్ ద పర్పస్ ఆఫ్ సెక్యూరింగ్ ద అటెండెన్స్ ఆఫ్ ఎనీ పర్సన్.
ఇప్పుడు గవర్నర్ ని పిలవచ్చా, ఓకే పిలవచ్చా, ఇలాంటివి కూడా ఉంటాయి ఓకే ఓకే 1, 2 కింద. అయితే చెప్పేది ఏంటంటే ఆ పవర్ అది పక్కన పెడితే ఓకే జ్యుడిషియల్ రివ్యూ ఎక్సర్సైజ్ చేస్తూ 3 months టైం పెట్టిందండి. అవును ఇప్పుడు అది పెట్టడం తప్పు అనేది సెంట్రల్ అంటారు, ఆర్గ్యుమెంట్. స్టేట్ వాళ్ళు ఏమంటారు అసలు సబ్జెక్ట్ ఏంటిది, అది కాంకరెంట్ లిస్ట్ లో ఉందో లేకపోతే స్టేట్ లిస్ట్ లో ఉందో అది మీరు చూడండి ఫస్ట్. మాకు ఇచ్చినటువంటి సబ్జెక్ట్ మీద మేము లా చేస్తే ఇందులో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపించడం ఏంటి? ఓకే ఏంటి అని అంటే చీఫ్ జస్టిస్ గారు చెప్పినట్టు పెద్దలు కొన్ని సందర్భాల్లో ఊహించారు. అంటే రాసిన క్లాస్ 2 సెకండ్ ప్రొవిజన్ కింద మాత్రం ఉన్న సబ్జెక్ట్స్ కి సంబంధించి స్టాప్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏమైంది, రాజకీయంగా ఏ సబ్జెక్ట్ అయినా సరే గవర్నర్ అంటే గవర్నర్ యొక్క డిస్కషన్ లో ఉంది కాబట్టి అసెంబ్లీ వాళ్ళ లేదని నేను ప్రెసిడెంట్ పంపాలను లేదా ఇంకోటను ఆపేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. దాని దేర్ విల్ బి కాన్ఫ్లిక్ట్. ఒకరిని ఒకరు రెస్పెక్ట్ చేసుకొని స్మూత్ గా వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఈ పాయింట్ అయితే స్టేట్ గవర్నమెంట్ చెప్పే ఒక పాయింట్ అంటే కాంగ్రెస్ అది పక్కన పెట్టి ఎవరైనా మా లిస్ట్ కి సంబంధించిన సబ్జెక్ట్స్ కి సంబంధించి మేము చట్టం చేసేటప్పుడు ఒక ప్రాపర్ ఎక్సర్సైజ్ ఆఫ్ పవర్ గవర్నర్ చేయాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా రీజనబుల్ గా ఉండాలి, ఫెయిర్ గా ఉండాలి, కన్స్టిట్యూషన్ లా ఉండకూడదు అని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. దీన్ని సమర్థించడానికి ఎక్కువ మంది అంటే ఇంటెలెక్చువల్స్ అనుకోండి ఒప్పుకుంటున్నారు. ఏమంటుందంటే లేదా సుప్రీంకోర్టు వ్యూలో కూడా చూస్తే స్టాటిస్టిక్స్ చూసినప్పుడు చాలా తక్కువ సందర్భాల్లోనే కాన్ఫ్లిక్ట్ వచ్చింది. సమస్యని జ్యుడిషియల్ కి వదిలేస్తే జ్యుడిషియల్ రివ్యూలో ప్రాపర్ గా ఒక డెసిషన్ అనేది వస్తుంది. అది జరగబోతుంది. రైట్ సార్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. లక్ష్మణ్ గారు, ఇక్కడ చాలా అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక డేటాని ముందు పెట్టారు తుషార్ మెహతా గారు. అయితే కోర్టు దాన్ని పరిగణలోకి తీసుకోమన్నారు. ఎందుకంటే గతంలో ప్రతిపక్షాలు అలాంటి డేటా పెడుతున్నప్పుడు కోర్టు అప్పుడు రూలింగ్ పార్టీ అంగీకరించలేదు కాబట్టి వాళ్ళు గవర్నమెంట్ చెప్తుందంటే 17,000 పైగా బిల్స్ ఇప్పటిదాకా గవర్నర్లకి కేంద్రానికి వస్తే వాటిలో 20 బిల్సే పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు చాలా తక్కువ, అదేమి పెద్ద రెగ్యులర్గా పెండింగ్లో పెట్టట్లేదన్న ఆర్గ్యుమెంట్ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డేటాను మేము కన్సిడర్ చేయమని చెప్పి కోర్టు చెప్పింది. ఒకవేళ అది కన్సిడర్ చేసిన 20 బిల్లులో 2014 తర్వాత తమిళనాడులో 4 ఏళ్ల నుంచి అక్కడ గవర్నర్ ఆపిన 10 బిల్లులు, తెలంగాణకు సంబంధించి కొన్ని నెలలుగా ఆపినటువంటి కొన్ని బిల్లులు, ఇలా ఈ 10 ఏళ్లలో ఉన్న బిల్లులే మొత్తం దాదాపుగా. ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్, గవర్నర్లు శాసన వ్యవస్థ కంటే అతీతుల, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ఒక బిల్లు చేస్తే అది రాజ్యాంగానికి లోబడి ఉన్నప్పుడు రాష్ట్ర జాబితాలోని అంశాలైనప్పటికీ ఏ బిల్లు అయినా సరే శాసన వ్యవస్థ ద్వారా చట్టంలో బిల్లు చేయబడి అది పంపితే గవర్నర్ గారు ఆమోదించటమో, లేదంటే సుప్రీంకోర్టు ఇంకొక మాట కూడా చెప్పింది, ఒకవేళ మీకు అభ్యంతరాలు ఉన్నట్టయితే దాన్ని తిరిగి రీకన్సిడరేషన్ కోసం శాసనసభకు పంపుతూ కారణాలను మెన్షన్ చేయాలి. ఏ కారణంగా దాన్ని తిప్పి పంపుతున్నారో పంపినట్టుగైతే అది ఒక తరహా కన్సల్టేషన్, ఇద్దరి మధ్య ఒక చర్చకి సంభాషణకి అవకాశం కలిగిస్తుంది. సో దట్ స్టేట్ గవర్నమెంట్ మళ్ళీ గవర్నర్ గారితో కూర్చొని మాట్లాడుకొని చేయటం. అంతే తప్పితే ఇలా కిందేసుకొని కూర్చోవటం వల్ల సంవత్సరాల తరబడి ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు పనిచేయనీయకుండా చేయటం, గవర్నర్ల నిష్క్రియాపరత్వం కింద సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఆల్రెడీ ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అయితే ప్రెసిడెంట్ గారు మళ్ళీ కోరిన కారణంగా మళ్ళీ దీని మీద మొత్తంగా విచారణ జరుగుతుంది. ఎలా అర్థం చేసుకోవాలి లక్ష్మణ్ గారు? అటార్ గారు, మీకు ఇతర పెద్దలు ప్రేక్షకులకు నమస్తే. వలస పాలన వారసత్వంగా సంక్రమించినటువంటి వ్యవస్థ ఇది. గవర్నర్ల వ్యవస్థ అవసరమా అనే ప్రశ్న స్వాతంత్రానంతరం రాజ్యాంగ సభలో గాని తర్వాత గాని రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత గాని నేటి వరకు చర్చ జరుగుతూనే ఉన్నది. గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయాలి అనే ఒక బలమైనటువంటి డిమాండ్ కూడా ఉన్నది. 6,000 అనే వాళ్ళు చాలా మంది గవర్నర్ల వ్యవస్థ 6,000 అంటే ఉపయోగం లేదని. దానికి అనేక కారణాలు ఉన్నాయి. మెజారిటీ రానప్పుడు, ఎవరికి ఆధిక్యత లేకపోతే, హంగ్ అసెంబ్లీ ఏర్పడినప్పుడు
గవర్నర్లు ప్లే చేస్తున్నటువంటి పాత్ర గతంలో ఇటీవల కాలంలో మనం చూసాం, చరిత్రలో అనేక ప్రాంతాలు ఉన్నాయి. అవును. అలాగే గవర్నర్లు ఈ రోజు మనం చర్చించుకుంటున్నటువంటి ముఖ్యమైనటువంటిది బిల్లులు. అవును. తమిళనాడు గవర్నమెంట్ 10 బిల్లులని ఆమోదించకుండా తొక్కిపెట్టారు అనేది అంశం. 4 సంవత్సరాలు, అది 6 నెలల్లో సంవత్సరమో కాదు, 4 సంవత్సరాలు. ఇంకొక ఏడాది లోపే ప్రభుత్వం టర్మ్ కూడా అయిపోతుంది. రాష్ట్రంలో శాసనసభలు ఎన్నికలు రాబోతున్నాయి. Yes. అంటే ఈ శాసనసభే ఉనికిలో ఉండదు. ఏ శాసనసభ అయితే బిల్లును ఆమోదించిందో, వేటినైతే గవర్నర్ తొక్కిపెట్టారో వాటికి కాలం చెల్లిపోతుంది ఈ శాసనసభ ముగిసే ఎన్నికలు జరగడంతో. అంటే ఒక ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం చర్చించి ప్రజలకు అనుకూలమైనటువంటిది, ప్రజారోగ్యానికి రక్షణకు సంబంధించినటువంటి బిల్లు కూడా అందులో ఉందని చెబుతున్నారు. అంటే ఇలాంటివి ప్రజలకు అనుకూలమైన బిల్లులు కాకపోతే ప్రజలే ప్రజా కోర్టులో నిర్ణయిస్తారు. లేదంటే అసలు కోర్టులు నిర్ణయిస్తాయి కదా సార్, రాజ్యాంగ వ్యతిరేకమైతే అసలు కోర్టులు ఉంటాయి కదా. అసలు కోర్టులు కూడా పోయేటువంటి అవకాశం, ప్రజా ప్రయోజనాలు వ్యాజ్యాలు వేయచ్చు, ప్రజలు కాకుండా. అందువల్ల చట్టపరంగా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం ఒక బిల్లును ఆమోదించిన తర్వాత దాన్ని సంతృప్తి చెందకపోతే, లోపభూయిష్టంగా ఉంటే దాన్ని సజెస్ట్ చేస్తూ వెనక్కి పంపించవచ్చు. కేంద్ర జాబితాతో ముడిపడి ఉంటే రాష్ట్రపతికి రెఫర్ చేయొచ్చు. అది విఘ్నతతో కొంతకాలం ఎవరైనా ఒప్పుకుంటారు, ఎవరికైనా నచ్చుతుంది. కానీ 4 సంవత్సరాల పాటు ఇవాళ తొక్కిపెట్టినటువంటి దాన్ని సమర్థించుకోవడం అంటే భారత రాజ్యాంగ స్ఫూర్తిని, భారత రాజ్యాంగం యొక్క అమలును అగౌరవపరచడమే కదా. 3 నెలలు రాష్ట్రపతి గారికి కూడా గడువు విధిస్తారా అనేటువంటిది ఒక చర్చించవచ్చు. ఎందుకంటే రాష్ట్రపతి గారు ఎన్నుకోబడినటువంటి ప్రథమ పౌరులు. ఆమెను ఎన్నిక ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా ఎన్నికనేటువంటిది పోస్ట్, అది రాష్ట్రపతి స్థానం. కానీ గవర్నరు కేంద్ర ప్రభుత్వం చేత నామినేట్ చేయబడినటువంటి వ్యక్తి. సర్కారియా కమిషన్ చెప్పింది రాజకీయాలలో సంబంధం లేనటువంటి వ్యక్తులను గవర్నర్లుగా నియమించాలని. ఎందుకంటే ఒక తటస్థ వైఖరితో వ్యవహరించాలి, రాజ్యాంగ బద్ధుడై రాజ్యాంగానికి కట్టుబడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు కూడా ఒక తటస్థ వైఖరితో పరిష్కార మార్గాన్ని చూడగలిగినటువంటి, రాజ్యాంగ పరిధిలో చూడగలిగినటువంటి ఔన్నత్యం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక రాజకీయ అనుబంధంతో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పెడుతున్నారు. కాబట్టి ఈరోజు కేరళలో గాని, బెంగాల్లో గాని, తమిళనాడులో గాని ఈ సమస్యలు వస్తున్నాయి. గతంలో తెలంగాణలో కూడా చూసాం. అందువల్ల ఈ సర్కారియా కమిషన్, పూంచ్ కమిషన్, ఇటువంటి కమిషన్లు ఇచ్చినటువంటి తీర్పులను పుట్టదాఖలా చేశారు. వాటిని గౌరవించడం, అమలు చేసేటువంటి ఒక సంస్కారం లేనటువంటి పరిస్థితి కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలకు వచ్చేసింది. ఈ రోజు ప్రత్యక్షంగా మన ముందు కనిపిస్తున్నటువంటిది గణాంకాలు మాల్యాద్రి గారు చెప్పారు. అది 10, 20, 30 అనేటువంటిది కాదు. ఒక 50 ఏళ్లలో ఎన్ని బిల్లులు రాష్ట్రాలు అసెంబ్లీలు పాస్ చేశాయి, ఎన్ని ఆపబడ్డాయి అనేటువంటిది కాదు. ఒక్కటైనా సరే అది రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే, ప్రజాస్వామ్య విరుద్ధంగా ఉంటే దాన్ని కోర్టులు సమీక్షించాలి, తీర్పులు ఇవ్వాలి. మరి కోర్టులు కూడా సమీక్ష చేసి తీర్పులు ఇవ్వకపోతే ఇంకెక్కడికి పోవాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? రైట్. రాజకీయ పరిష్కారం అంటారు, రాజకీయ పరిష్కారం దొరకనే కదా. ఈ రోజు కేంద్రంలో ఒక పార్టీ, ఒక కూటమి అధికారంలో ఉంటుంది, రాష్ట్రాల్లో మరో పార్టీ కూటమిలో అధికారంలో ఉంటుంది. వాళ్ళకు సంబంధించినటువంటి ఒకే పార్టీ, ఒకే కూటమికి సంబంధించిన ప్రభుత్వాలు ఉంటే ఏ సమస్య లేదు. ఇలా చేస్తే అలా పాస్ అయిపోతుంది. పార్లమెంట్ లో బిల్లు పాస్ కాగానే 24 గంటలు కూడా తిరక్క ముందే ప్రెసిడెంట్ స్టాంప్ పడిపోతుంది, గారి ఆమోదం పడుతుంది, చట్టం అయిపోతుంది, అమల్లోకి వస్తుంది. మనం చూస్తున్నాం కదా. కానీ ప్రతిపక్షాల అధికారంలో ఉన్న చోటే కదా ఈ సమస్య. అందువల్ల న్యాయ సమీక్షకే అవకాశం లేదు, పరిధిలు విధించకూడదు. 3 నెలలు కాకపోతే 6 నెలలు, లేకపోతే రాష్ట్రపతి గారిని మినహాయించమని అడగడంలో అర్థం ఉంటుంది.
కానీ గవర్నర్ల వివాదాస్పదమైనటువంటి స్థానం అది. అవును. మొదటి నుంచి పెట్టుకోవాలని నేను కోరుతున్నాను. రైట్ సార్. డిబేట్ తులసిరెడ్డి గారు, సుప్రీంకోర్టు దాదాపు 29 రాష్ట్రాలని అభిప్రాయాలు కోరింది, సరే కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. దానిలో ప్రతిపక్ష పార్టీలు రూల్ చేస్తున్న రాష్ట్రాలు తప్ప మిగతా అన్ని రాష్ట్రాలు ఒకటే మాట చెప్తా ఉన్నాయి. అంటే మేము బిల్లు పాస్ చేసినా, మా చట్టసభలో ఒక బిల్లు పాస్ చేసినా గవర్నర్ గారు ఎంతకాలమైనా ఉంచుకోవచ్చు, విధేయులు పెట్టుకునే అవకాశం, ఆ హక్కు ఆయనకి మాత్రమే ఉంది. నిర్ణయం తీసుకోకుండా మేము పాస్ చేసిన, మేము ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డా మేము చేసిన బిల్లుల్ని గవర్నర్ గారు తొక్కిపెట్టొచ్చని అధికార పక్షం, ఎన్డీఏ అధికారులు ఉన్న రాష్ట్రాల ప్రభుత్వాలన్నీ కూడా అదే ఆర్గ్యుమెంట్ చేసినాయి. విపక్షాలన్నీ ఇది కరెక్ట్ కాదు, మమ్మల్ని ప్రజాసంబద్ధ ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు చేస్తున్న నిర్ణయాల్ని గవర్నర్ పరోక్షంగా అడ్డుకుంటున్నారు, నిర్ణయం తీసుకోకుండా తొక్కిపెట్టడం ద్వారా ప్రజల మ్యాండేట్కి విరుద్ధంగా వ్యవహారం నడుస్తుంది అన్నట్టుగా వాళ్ళు ఆర్గ్యూ చేస్తూ ఉన్నారు. అంటే ఏంటంటే నాకు అర్థం కాదు, ఎక్కడైనా ఇప్పుడు మహారాష్ట్ర కావచ్చు లేకపోతే యూపీ కావచ్చు, ఈ ప్రజలేని ఓట్లేసి ఎన్నుకున్న ప్రభుత్వాలు వాళ్ళు తీసుకున్న నిర్ణయం అది రాజ్యాంగబద్ధం అయినప్పటికీ కేవలం ఆ నిర్ణయం గవర్నర్ గారి చేతిలో పెట్టడానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు. ఎలా అర్థం చేసుకోవాలి తులసిరెడ్డి గారు? అంటే నేను కూడా చదివాను ఆర్టికల్ 200, 201 చదివితే క్లారిటీ లేదు, రాజ్యాంగంలోనే క్లారిటీ లేదు. ఆర్టికల్ 200 ఏమో బిల్స్ కి సంబంధించి గవర్నర్ కు అధికారులు ఇచ్చింది, ఆర్టికల్ 201 ఏమో రాష్ట్రపతికి సంబంధించి. దీంట్లో ఆర్టికల్ 200 ఏముంది, ప్రావిజన్ కాకుండా ముందు ప్రావిజన్ వల్ల వద్దాం. దాంట్లో ఏముంది, 3 మార్గాలు చూపించింది. శాసనసభ, శాసన మండలి 2 చోట వాళ్ళు బిల్లు పాస్ చేసి పంపితే, ఒకటేమి అసెంట్, దానికి అనుమతి ఇవ్వాలి. రెండవదేమో విత్ హోల్డ్ ద అసెంట్, అంటే అనుమతి ఇవ్వకుండా అంటే పెట్టుకోవాలా, విత్ హోల్డ్. మూడవది వచ్చేసి రాష్ట్రపతికి పంపించాలా కన్సిడరేషన్. ఇది దీంట్లో ప్రావిజన్ తర్వాత వస్తుంది. ప్రావిజన్ కు ముందే 3 మార్గాలు ఉన్నాయి, 4 మార్గాలు లేదు. ఇది ఒకటి వచ్చేసి నాలుగోది రీకన్సిడరేషన్ మళ్ళా రాష్ట్ర శాసనసభకు పంపేది, అది ప్రావిజన్ ప్రావిజన్ 200లోనే ప్రావిజన్ లో వస్తుంది. కాబట్టి ముందు దాంట్లో ఉండేదేమో ఒకటేమో అనుమతి ఇవ్వడమా, రెండవది అనుమతిని తొక్కిపెట్టడమా, మూడవది రాష్ట్రపతి పరిశీలనకు పంపడమా అని చెప్తూ మళ్ళా ప్రావిజన్ లో 2 ఉన్నాడు. దీన్ని అసెంబ్లీకి మళ్ళీ రీకన్సల్టేషన్ కు, పునఃపరిశీలనకు రిటర్న్ పంపించచ్చు అని చెప్తూ అక్కడ ఒక పదం అన్నాడు, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. దీంట్లో టైం మెన్షన్ చేయలేదు కానీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనే పదం వాడినాడు. అంతవరకు కనీసం గవర్నర్ల వరకు కొంత క్లారిటీ ఉంది. అంటే అప్పటికి దీని ఓవరాల్ గా ప్రావిజన్ తో కలిసి చదివితే 4 మార్గాలు, 1 అసెంట్, 2 విత్ హోల్డింగ్ అసెంట్, 3 ప్రెసిడెంట్ కి పంపడము, 4 రిటర్న్ పంపడం. దీన్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, దీన్ని రిటర్న్ పంపించిన తర్వాత దాని అమెండ్మెంట్ తో ఏమన్నా అమెండ్మెంట్ తో సహా అడగచ్చు, లేకుంటే మళ్ళీ అది వచ్చినాక 2 మార్గాలు ఉన్నాయి. మళ్ళా దాని అసెంబ్లీ నుండి మళ్ళా పునఃపరిశీలన తర్వాత వస్తే 2 మార్గాలు ఉన్నాయి. 2 మార్గాలు ఏమి, 1 అనుమతి ఇవ్వడమా, ప్రెసిడెంట్ కు పంపడమా. ముందేమో 4 మార్గాలు ఉన్నాయి. మళ్ళా రీకన్సిడరేషన్ తర్వాత 2 మార్గాలే, అసెంట్ ఇవ్వడమా, ప్రెసిడెంట్ కు పంపడమా. ఇది గవర్నర్ వరకు అంతో ఇంతో క్లారిటీ ఉంది, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనే పదం వాడి. కానీ ప్రెసిడెంట్ కాడికి వచ్చేకల్లా మరింత అసలు క్లారిటీ లేకుండా పోయింది. ఆర్టికల్ 201 ఏం చెప్తుంది, ఇక్కడ కూడా ప్రావిజన్ వస్తుంది. ప్రావిజన్ రాకముందు 2 మార్గాలు ఉన్నాయి. గవర్నర్ నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత దానికి ప్రెసిడెంట్ అసెంట్ ఇవ్వడమా, ఆ విత్ హోల్డ్ లో పెట్టడమా, అంతే. ఈ రెండే ప్రావిజన్ లో వచ్చి, ప్రావిజన్ లో ఏమిచ్చింది, అసెంట్ ఇవ్వడము, విత్ హోల్డ్ లో పెట్టడమా అంతే అని పెట్టి, ప్రావిజన్ లో మళ్ళీ ఏమి ఇచ్చాడు, దీన్ని మళ్ళా రీకన్సిడర్ చేయమని చెప్పేసి గవర్నర్ ద్వారా పంపడం అనేది పెట్టాడు. పంపడం పెట్టిన తర్వాత మళ్ళా బిల్లు రీకన్సిడర్ చేసిన తర్వాత మళ్ళా వస్తే వచ్చిన దాన్ని వచ్చేసి అసెంట్ వచ్చిన దాన్ని ఏం చేయాలని చెప్పేసి ఏం చెప్పాలి. ఇక్కడ 201 ముందేమో ప్రావిజన్ లేకుండా ఉండే. కాబట్టి దీంట్లో గవర్నర్ కి అంతో ఇంతో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని పెట్టి కొన్ని మార్గాలు చూపించారు. ప్రెసిడెంట్ కి వచ్చేసి రాజ్యాంగంలో స్పష్టత ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు డెఫినెట్ గా వచ్చేసి సమస్య వచ్చింది. కాబట్టి సుప్రీంకోర్టు ధర్మాసనం వచ్చేసి దీన్ని సమీక్ష చేసి దీనికి ఒక పరిష్కారం చూపుకుంటే ఇది పెద్ద సమస్య వచ్చేసి భవిష్యత్తులో. అంటే మీరు అన్నట్టు తులసిరెడ్డి గారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రాజ్యాంగ రచయితలు
వాళ్ళు పూర్తి విజ్ఞతతో విచక్షణతో గవర్నర్లో లేకపోతే రాష్ట్రపతిగా ఉండేవారో వ్యవహరిస్తారన్న ఒక ఉదాత్త ఆశయంతో ప్రతిదానికి గీత ఇప్పుడు స్పీకర్లది మనం చూస్తూ ఉన్నాం కదా. ఇప్పుడు కిషోర్ గారు మాట్లాడితే రోజు అదే చెప్తారు, తెలంగాణ గవర్నర్ గారు నిర్ణయం తీసుకోవట్లేదని. వీటన్నిటి మీద మనం మాట్లాడుతున్నాం, కానీ ఎక్కడా వాటికి ఒక కాలపరిమితి లేకపోవటం ద్వారా ఎవిడెంట్గా మనకి మిస్యూజ్ అన్నది కనపడుతుంది. అయితే దాన్ని సమీక్షించాల్సిన ఒక చేసే అధికారం సుప్రీంకోర్టుకి ఉన్నప్పుడు ఎలా స్పందిస్తారో చూద్దాం. ఒకసారి కిషోర్ గారు, గతంలో కాంగ్రెస్ని మీరు గవర్నర్ల వ్యవస్థని దుర్వినియోగం చేశారు, ఆర్టికల్ 356 ఇష్టారీతిగా వాడి ప్రభుత్వాలను రద్దు చేశారని భారీగా మీరే కాదు చాలా ప్రతిపక్షాలు భారీగా విమర్శించాయి. ఇప్పుడు అదే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆర్టికల్ 200ని వాడి అందులో ఉన్న ఒక క్లాజ్లో ఉన్న చిన్న టైం లైన్ లేకపోవడం అన్న ఒక అస్త్రాన్ని వాడి అటు ఎన్నికైన ప్రభుత్వాల్ని అటు డిస్మిస్ చేయకుండా పని చేయనివ్వకుండా ఆపుతున్నారు అన్నది విమర్శ. 4 ఏళ్ల పాటు ఎన్నికైన ప్రభుత్వం చేసిన 10 బిల్లులు తొక్కుపెడితే కిషోర్ గారు కేంద్రం ఆర్గ్యూ చేయొచ్చు 17,000 బిల్లులో 20 అని. చాలా సంవత్సరాలు అయిపోయినాయి, 4-6 నెలల నుంచి 6 సంవత్సరం నుంచి ఆ లెక్కలు తీస్తే కానీ బండారం బయటపడదు. ఇప్పుడు పెండింగ్ ఉన్నది 20. ఆ 20లో 10 తమిళనాడుకి సంబంధించినవి. ఈ 10 ఏళ్లలో మీ గవర్నర్లు ఉన్నప్పటి పరిస్థితి ఇది స్పష్టంగా కనపడుతుంది. అయితే ఎక్కడ ఇప్పుడు విమర్శ అదే కిషోర్ గారు, అంటే ఏది మనం శాశ్వతం అనుకొని మనమే శాశ్వతంగా ఉంటాం అనుకొని వ్యవస్థల్ని ఈ రకంగా తప్పుదారి పట్టిస్తే అంటే ఇన్స్టిట్యూషన్స్కి ఉన్నటువంటి క్రెడిబిలిటీ దెబ్బతినేలాగా అది గవర్నర్లు గతంలో కూడా జరిగింది, జరగలేదు అట్లా. వాళ్ళు ఆర్టికల్ 356 వాడారు, వాళ్ళు ఇలాంటివి చేసి ఉండొచ్చు, మెజార్టీ లేనప్పుడు రకరకాల ఫల్టీలు వేయించి ఉండొచ్చు. ఇవాళ సాలిసిటర్ జనరల్ గారు చెప్తున్నారు గవర్నర్లు బ్రహ్మాండంగా పనిచేశారు 70 ఏళ్ళ నుంచి అని. బోల్డ్ అనిసార్లు మీరే విమర్శించారు, గవర్నర్లు దారుణాతి దారుణంగా వ్యవహరిస్తున్నారు, ఏజెంట్లా వ్యవహరిస్తున్నారు, అన్ని పార్టీలు విమర్శించినాయి, కొత్త పార్టీ ఏది లేదు ఇక్కడ. కాబట్టి ఏంటి ఎందుకని గవర్నర్లకి అన్లిమిటెడ్ టైం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం కోరుకుంటుంది నిర్ణయం తీసుకోవటం? ఎందుకని ఎన్నికైన ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు పీపుల్ మ్యాండేట్ ఉన్న వాళ్ళు తీసుకొని రాజ్యాంగానికి లోబడి తీసుకునే నిర్ణయాలే. వీటిలో ఏది రాజ్యాంగానికి అతీతంగా ఉన్న సుప్రీంకోర్టులు హైకోర్టులు ఎలాగో కొట్టేస్తాయి. సో దీని మీద ఎందుకు ఇంత పిడివాదం పట్టుబడుతున్నారు కిషోర్ గారు? కిషోర్ గారు మ్యూట్లో ఉంటారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి. ముందుగా శ్రీనివాస్ గారు మీకు, అట్లాగే మల్యాద్రి గారికి, తులసిరెడ్డి గారికి, లక్ష్మీనారాయణ గారికి, మన HM TV ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడు పెద్దలందరూ మాట్లాడారు. నేను కేవలం ఇది బీజేపీ విషయంగానో బీజేపీ ప్రతినిధిగానో మాట్లాడకుండా మిగతా వారిలాగే దేశ పౌరుడిగా, లేకపోతే మన రాజ్యాంగము, చట్టాలు, న్యాయస్థానాలు వీటన్నిటి మీద వాటి శ్రేయస్సు కోరేవాడిగా నేను మాట్లాడు. ఇప్పుడు విషయము మీరు అన్నట్లుగా ఎవరి పని వారు చేసుకోవాలి, టైంకి చేయాలి. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. ఓకే, మల్యాద్రి గారు ఇక్కడే ఉన్నారు. మా ఇంట్లోనే ఎవరో పక్కింటి వాడు వచ్చి నన్ను కొట్టాడు. నేను వారినే నా లాయర్ గా పెట్టుకుంటాను రేపు పొద్దున్నే. టైం ఏమన్నా చెప్తారేమో మల్యాద్రి గారు, ఎన్ని రోజుల్లో ఈ కేసు ముగుస్తుంది అని. న్యాయస్థానంలో ఏంటండి ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రిజర్వ్ ఫర్ ఆర్డర్స్ కేసుకుంది కదా, అవును, ఈ రోజుల లోపల తీర్పు చెప్పాలనే దానికి టైం లేదండి. లేదు సార్. ఊర్లలో ఇంకొక విషయం చెప్పాలి, సారీ ఫర్ ఇంటర్ఫియరింగ్. ఒక 2010లో ఒక సమీక్ష జరిగింది. జనరల్ గా 2 months లో చెప్పాలి లేదా 3 months లో చెప్పాలని ఒక ప్రపోజల్ పెట్టారు. పెడితే దాన్ని అంగీకరించలేదండి సుప్రీంకోర్టు, అంగీకరించలేదు, ఎవరు అంగీకరించదు. కాబట్టి జడ్జెస్ కూడా అట్లా పెట్టుకోవచ్చు. ఎవరికి ఇబ్బంది కలిగితే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి వెళ్ళి చెప్పుకోవాలి. రైట్ సార్, చెప్పండి. ఇప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి వెళ్ళి చెప్పుకోవాలి అని అన్నారు మల్యాద్రి గారు. అది వాస్తవమే కదండి. ఇప్పుడు సీనియర్ అడ్వకేట్స్ సడన్ గా అవుట్ ఆఫ్ టర్న్ వారి విషయాలు తెస్తారు. ఒక్క నిమిషం సార్, చెప్పండి మల్యాద్రి గారు. మీకు టైం ఇస్తాను. లేదు, ఇప్పుడు యూస్ఫుల్ ఉండాలి డిస్కషన్, అంతే నా ఉద్దేశం. అందుకని మల్యాద్రి గారు చెప్పేవి ఇంపార్టెంట్. చెప్పండి సార్. విషయం ఏంటంటే ఈయన పేరు తమిళనాడు గవర్నమెంట్ తరఫున రూలింగ్ పార్టీ తరఫున సీనియర్ అడ్వకేట్ ఒక ఆయన విత్తనాన్ని ఆర్గ్యూ చేశాడు.
గవర్నర్ అనే అతను కాన్స్టిట్యూషనల్ కోర్టు లాగా బిహేవ్ చేయాలి. ఎగ్జాక్ట్లీ చేయకూడదు. ఆయన ఎలా ఉండాలి? ఈజ్ ఓన్లీ అన్ అథారిటీ, ఈజ్ నాట్ ఎ జడ్జ్. అవును. కాబట్టి కాన్స్టిట్యూషనాలిటీ ఆఫ్ ఎ బిల్ గాని యూనిలేటరల్ గా విత్హోల్డ్ చేసుకునే పవర్ ఆయనకి లేదని ఒక ఆర్గ్యుమెంట్ చెప్పాడు. అవును. కానీ ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ నిరంజన్ రెడ్డి గారికి అంటే వాళ్ళ అడ్వకేట్ వాళ్ళు చెప్పేది మనం కన్సిడర్ చేస్తే చాలా తమాషాగా ఉంటది. ఇప్పుడు మీరు ఏ సబ్జెక్ట్ కి సంబంధించి డిస్కషన్ చేస్తున్నారు? స్టేట్ లిస్ట్ గారు చెప్పినట్టుగా ఇట్లా సెంట్రల్ లిస్ట్ సంబంధించింది కాదు. కాబట్టి ఒక గైడ్ లైన్స్ అనేది 200 లో మనకు ప్రొవిజన్ లో ఇచ్చారు. కాబట్టి జ్యుడిషియల్ రివ్యూ అనేది కోర్టుకు ఉంది. ఈ గవర్నర్లు అనే వాళ్ళు కోర్టు కాదు కదా. ఇస్తే క్వాసి జ్యుడిషియల్ అథారిటీ అనుకోవచ్చు, లేకపోతే అట్లా కాకపోతే డిస్క్రిప్షన్ ఉంది. కాబట్టి కోర్టు వాళ్ళు జ్యుడిషియల్ గా ఒక టైం లిమిట్ అనేది కొన్ని సందర్భాల్లో పెట్టడం అనేది మంచిదే అనేది ఎక్కువ మంది చెప్తున్నారు. మళ్ళీ ఇంటెలెక్చువల్స్ కూడా ఇప్పుడు 2 వర్గాలు ఉన్నాయి సార్. ఆ వర్గం ఈ వర్గం కూడా వేరే. ఒకసారి కిషోర్ గారు చెప్పండి. ఏంటంటే కొన్ని కారణాలు ఉంటాయి సార్. ఓకే చెప్పండి కిషోర్. కారణాలు ఉంటాయి. ఇప్పుడు నా పక్కింటి వాడు నా మీద కేసు పెట్టాడో, నేను పక్కింటి వాడి మీద కేసు పెట్టాను. కోర్టులో 3 నెలలలోపు న్యాయమూర్తి గారు ఆర్ బెంచ్ నిర్ణయం చేయకపోతే ఎవరైతే కేసు పెట్టారో వారే కరెక్ట్. అలా కాదు సార్, దానికి జడ్జిమెంట్ ఉంది కిషోర్ గారు. దానికి సంవత్సరం లోపు శిక్ష పడే క్రిమినల్ కేసులు, ₹1,00,000 ఆస్తికి సంబంధించిన సివిల్ కేసుల్లో 1 సంవత్సరంలో తీర్పు రావాలని ఒక స్పష్టమైనటువంటి ఇది నిర్ణయం చేశారు కిషోర్ గారు, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. అంటే సుప్రీంకోర్టు నిర్ణయాలని కోర్టులు ధిక్కరిస్తున్నాయి అంటారు. అది మీరు ఒకవేళ అదే అంటున్నారు అంటే నేను కూడా అదే అంటున్నాను, మీతో మాల్యాద్రి గారు చెప్పండి ఈ విషయంలో. నిర్ణయాలు చేయడం కూడా సార్ ఒక చిన్న మనవి, కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ వేరు, ట్రయల్ కోర్ట్స్ వేరు. కోర్ట్స్ కి టైం పెట్టారు, టైం ఫ్రేమ్ ఉంది. ఎగ్జాక్ట్లీ. సుప్రీం కోర్టు జడ్జెస్ కి మీద టైం ఫ్రేమ్ లేదు. అదే ఇప్పుడు కిషోర్ గారు కోర్టు చేసింది ట్రయల్ కోర్ట్ లెవెల్ కేసే సార్. మా ఇంట్లో దొంగలు పడితే అన్నారు, దాని విషయం చెప్పాను. ఈవెన్ ఆ విషయంలో కూడా నేను అంటున్నాను, ఈవెన్ ఆ విషయంలో కూడా ట్రయల్ కోర్ట్స్ విషయమే కదా సార్. ఇప్పుడు సిబిఐ లో కేసులు ఉన్నాయి, అక్కడ ముఖ్యమంత్రులు ఉన్నారు, ఇక్కడ ముఖ్యమంత్రులు ఉన్నారు సార్. దశాబ్దం దాటిపోయింది. అంటే కాదు సార్, ఈ లైన్ న్యాయ వ్యవస్థ మీద లైన్ ఏమీ లేదు సార్. హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి, మన ప్రేక్షకులందరికీ కూడా కొన్ని యాంగిల్స్ నేను కూడా ప్రజెంట్ చేయాలని ఆలోచిస్తున్నాను. అంతేగాని ఇది పార్టీ పరంగా మాట్లాడట్లేదని ముందే చెప్పాను. చెప్పండి. రెండో విషయం, ఎందుకంటే డిస్కషన్ ని ఎన్రిచ్ చేయడమే నా ఆలోచన సార్. ఈరోజు నేను సమాధానాలు చెప్పడానికి రాలేదు. నేను కాన్స్టిట్యూషన్ చదివాను, లా చదివాను, కొంచెం పౌరుడిగా కన్సర్న్ ఉంటాను చేయబట్టి నావి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, నావి కొన్ని చెప్పండి సార్. ఇప్పుడు గవర్నర్లు డైరెక్ట్ గా ఎన్నుకోబడ్డ అధికారులు కాదు సార్. దే ఆర్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్, జస్ట్ లైక్ ది సుప్రీం కోర్ట్ జడ్జెస్. దాని సిగ్నిఫికెన్స్ ఒకసారి సింక్ ఇన్ అవ్వాలి సార్. గవర్నర్స్ ఆర్ ఆఫీసర్స్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్, జస్ట్ లైక్ ది సుప్రీం కోర్ట్ జడ్జెస్ ఆర్ హైకోర్ట్ జడ్జెస్. అంటే జడ్జిలు కూడా అపాయింటెడ్. ఇది ప్రజాస్వామ్యం, ప్రజలదే అంతిమ విజయం ఉండాలి కదా. జడ్జీల్ని ప్రస్తుతం కొలీజియం నిర్ణయం చేస్తుంది సార్. ఒకళ్ళు నిర్ణయం చేయట్లేదు, ఒక పార్టీ ఒక వ్యక్తి నిర్ణయం చేయట్లేదు కిషోర్ గారు. సార్ మీరు ఒక్క విషయం, క్యాబినెట్ నిర్ణయం చేస్తోంది అంటున్నారు. గవర్నర్ ఎవరిని పెట్టాలనేది ఒక వ్యక్తి నిర్ణయం చేయట్లేదు సార్, క్యాబినెట్ నిర్ణయం చేస్తుంది సార్. అన్నంత బ్యూటిఫుల్ గా ఉంది సార్. దీనికన్నా చాలా పెద్ద నిర్ణయాలు, పెద్ద నోట్ల క్యాబినెట్ లో కూడా తెలియదు, క్యాబినెట్ లో కూడా తెలియదని ప్రధానే ప్రకటించారు సార్. ఒక్క నిమిషం సార్, ఇది నేను ఆర్గ్యూ చేయట్లేదు సార్, నేను బీజేపీ వాడిగా ఆర్గ్యూ చేయట్లేదు. ఈ రోజైనా నన్ను ఫ్రీగా మాట్లాడినివ్వండి. చెప్పండి. ఇది రాజ్యాంగానికి సంబంధించిన విషయాలు. కొలీజియం అనే పదము మన జడ్జి గారు మాల్యాద్రి గారు ఏమైనా రాజ్యాంగం మొత్తం సెర్చ్ చేస్తే ఎక్కడైనా కనిపిస్తుందేమో అడగమనండి. మాల్యాద్రి గారు చెప్తారేమో. కొలీజియం అనే పదం లేదండి.
ప్రపంచంలో ఇంకెక్కడైనా ఏ దేశంలోనైనా ఉందేమో అడగండి. ఎందుకంటే మన 90% మనము మన రాజ్యాంగాన్ని 1935 యాక్ట్, బ్రిటిష్ యాక్ట్స్, లేకపోతే ఏ సౌత్ ఆఫ్రికన్, అమెరికన్ ఇట్లాంటి వివిధ రాజ్యాంగాలని ఆధారంగా చేసుకుని వాటిలో మంచి పాయింట్స్ అన్ని తీసుకొచ్చి మనం పెట్టుకున్నాం. మరి కొలీజియం అనే పదము వారే నిర్ణయిస్తారు అంటే ఒక ప్రెసిడెంట్ ద్వారా నియమింపబడ్డ జడ్జిలే కొద్ది సమయం తర్వాత వారికి వారే తమని తామే నిర్ణయించుకుంటారు అనేది ఏ రాజ్యాంగంలో అయినా ప్రపంచంలో, మన రాజ్యాంగంలో అయినా కానీ ఉందేమో అడగండి. ఈ రోజు మీరేమంటున్నారు? ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడ్డవారు నిర్ణయించిన తర్వాత ఒక ప్రెసిడెంట్ గారి ద్వారా అపాయింట్ అయిన అధికారి, కేవలం అధికారి, అతనికి విచక్షణ అధికారం ఉండడం ఏంటి అని అంటున్నాం. మనము అదే ప్యారలల్ వ్యవస్థ మనం తీసుకెళ్లి మన నమ్మకాన్ని మనం ఏమంటున్నామంటే అంతకైతే కోర్టులు చూసుకుంటాయి. మరి అది ప్రెసిడెంట్ గారు నియమించిన కోర్టులే. అమెరికాలో లాగా లేకపోతే ఇంకొక దగ్గర, అమెరికాలో కూడా కాదు ఇంకో దగ్గర ఇదైనట్లుగా జస్ట్ చెప్తున్నాను సార్. ఈ రోజు నిన్న సుప్రీంకోర్టు కూడా ఇంకొక విషయం చెప్తాను. రాష్ట్ర సబ్జెక్టు నేను ఇక్కడ జస్ట్ ఆ మూలమైన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలలో మన డిస్కషన్ ఇంకొంచెం ఎంట్రీ చేస్తున్నాను అంతే, అంతకుమించి ఏం లేదు. అభిప్రాయం నాది ఒకటి, యువతల వైపే నా అభిప్రాయము అది కాదు అని కూడా నేను చెప్పట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే రాష్ట్ర లిస్టు ఉంది, ఉమ్మడి లిస్టు ఉంది, దాని తర్వాత కేంద్ర జాబితా ఉంది. 3 జాబితాలు ఉన్నాయి సార్. ఇప్పుడు మనం ఏమంటున్నామంటే రాష్ట్రాల జాబితాలో రాష్ట్రాలనే చేయనివ్వాలి అని అంటున్నాం. అయితే నిజంగానే ఒకవేళ రాష్ట్రాల జాబితాలో కేంద్రం ఇదేంటి, దేశం భారతదేశం యొక్క హక్కు ఏంటి, మా తెలంగాణ రాష్ట్రంలో అని మేము అంటాము, కేరళ రాష్ట్రంలో అని కేరళ వాళ్ళు అంటారు. ఇట్లా మన ఇండిపెండెంట్ కదా, మన సపరేట్ కదా, మనకి ఇచ్చిన రాజ్యాంగం ఇచ్చింది కదా అని. రాజ్యాంగమే కొన్నిటిని స్టేట్ లిస్ట్ లో నుంచి తీసుకెళ్లి మళ్ళీ కాంగ్రెస్ లిస్ట్ లో పెట్టగలిగింది. ఇప్పుడు మీకు ఈ లిస్టులో ఉన్న దాని మీద నేను చట్టం చేస్తే ఆపకూడదు, ఆపగలిగే శక్తి అనేది ఉండదు కేంద్రానికి అని మీరు ఆర్గ్యూ చేసినప్పుడు అసలు ఈ లిస్ట్ లో నుంచే తీసేసి కేంద్రం లిస్ట్ లోకో కాంకరెంట్ లిస్ట్ లోకో మార్చేసుకుంటుంది కదా సెంటర్. ఒక్క నిమిషం. అంటే ఆ హక్కు ఉన్నప్పుడు ఈ హక్కు ఉండదా అనేది రెండో ప్రశ్న. అంటే నేను జస్ట్ థియరీ మాట్లాడుతున్నాను ఈ రోజు అంతా. కాదు నేను కావాలంటే పార్టీ వైజ్ గా బ్రూటల్ గా అది కూడా చేయగలండి. కానీ ఈ రోజు నాకు కూడా ఇది ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఐఎమ్ వెరీ వెరీ ఇంట్రెస్టెడ్ విత్ సబ్జెక్ట్, అందుకని చెప్తున్నాను. సో నామినేటెడ్ అన్నాము, స్టేట్ లిస్ట్, మనకి స్టేట్ లిస్ట్ దాంట్లో ఓవర్ రైడింగ్ గా ప్రెసిడెంట్ ఇంటర్ఫరెన్స్ ఆర్ రెఫరెన్స్ టు ది ప్రెసిడెంట్ ఎందుకు అనేది మనకు తెలిసిన విషయమే. నెహ్రూ గారు ఒకప్పుడు, ఈ రోజు కూడా రాహుల్ గాంధీ గారు, దిస్ ఇస్ ద యూనియన్ ఆఫ్ స్టేట్స్, దిస్ ఇస్ నాట్ ఎ నేషన్. ఎవరైనా అదే అనాలి కదా సార్, యూనియన్ ఆఫ్ స్టేట్సే కదా సార్. మళ్ళీ మీరు నేను ఏమి రాజకీయం చేయట్లేదు అని అన్నాను. నెహ్రూ గారు దిస్ ఇస్ అ నేషన్ ఇన్ ది మేకింగ్ అన్నారు. నేషన్ ఇన్ ది మేకింగ్, నాట్ ఎ నేషన్. ఇట్స్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్. అంటే ఇది ఎప్పుడైనా గాని ఆ వైవిధ్యం ఉన్నదే కాదు, అది విచ్ఛిన్నం అవ్వగలిగే, మనం కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయకపోతే నష్టం జరిగే ఇది ఉంది అన్న మెసేజ్ ఇండైరెక్ట్ గా అందులో ఉంది, రైట్? అందుకని ఒక నేషనల్ ప్రెరోగేటివ్ ని రాష్ట్రాల నిర్ణయాలకి తమ నిర్ణయానికి తమనే వదిలిపెట్టకుండా కేంద్రం కూడా కొంత వ్యవహరించగలదు అన్నట్లుగా మన రాజ్యాంగం. కేంద్రం గవర్నర్ల ద్వారా ఇలా వ్యవహరిస్తుంది అనుకోవచ్చు. ఎవరి ద్వారా అయినా కానీ ఆపింది గవర్నర్. నా పాయింట్ లేకుండా మీరు అది ఇంకెవరి ద్వారా అవుతుంది, అది ఇంకెవరి ద్వారా గవర్నర్ల ద్వారా, ఇన్స్టిట్యూషన్ ద్వారానే, గవర్నర్ అనే ఇన్స్టిట్యూషన్ ద్వారానే కేంద్రానికి రిఫర్ చేయగలరు కదా. ఇప్పుడే రాజ్యాంగం చదివి వినిపించారు కదా సార్, గవర్నర్ గారే రిఫర్ చేయగలరు ప్రెసిడెంట్ కి. ఈ విధంగా లింక్ గా ఏర్పరిచి అది దేశ సమగ్రత సమైక్యత గురించి. కిషోర్ గారు నాకు వింతగా అనిపించేది, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం చెప్పండి. నాకు వింతగా అనిపించేది ఏంటంటే, నిజంగానే ఇప్పుడు మీరు అన్నారు అందరూ తామే వేళలా ప్రభుత్వంలో ఉంటాము, ఎప్పటికీ ఉంటాము అన్నట్టుగా ఎందుకు వ్యవహరించడం. ఈ పార్టీ కూడా వారు అధికారంలో ఉన్నప్పుడు మేమే ఉంటాము, రేపొద్దున ఇంకెవరు రారు. నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు బైబిల్లో కూడా అంటారు అనుకుంటా, 10 commandments టైప్ లో, యూ ట్రీట్ యువర్ నైబర్ లైక్ యూ వుడ్ లైక్ టు బి ట్రీటెడ్ బై యువర్ నైబర్ అన్నట్టు. అంతే పక్కింటి వాడిని మీరు ఎట్లా ట్రీట్ చేస్తారు, పొరుగు వాడిని ప్రేమించినట్టే నువ్వు ఆశిస్తున్నట్టే ప్రేమించమని. ఇట్లాంటిది ఏదో ఉంటుంది. సో నేనేమంటున్నానంటే, ఇది మనది 3 అంచెల రాజ్యాంగ వ్యవస్థ అనేది మనం మర్చిపోతుంది సార్.
రాష్ట్ర ప్రభుత్వాలు 3 అంచె ఉంది చూసారా, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పంచాయతీ వ్యవస్థ, జిల్లా పరిషత్తులు, వీటిని ఎంత గౌరవంతో డీల్ చేస్తుంది. అదే గౌరవం కేంద్రం నుంచి. ఇవి ఇన్స్టిట్యూషనల్ సార్, ఇట్స్ ఎ కల్చర్ సార్, ఇట్స్ ఎ కల్చర్ రైట్. ఈ 2 ఫేస్డ్ ఆర్గ్యుమెంట్స్ చేస్తూ ఉంటారు కదా, నాకే అంటే నేనే మా క్లాసే చేస్తూ ఉంటది. నేను రాజకీయ నాయకుడినే, మా క్లాసే, మా వర్గమే, అంటే రాజకీయ నాయకులమే పొలిటికల్ క్లాసే చేస్తూ ఉంటది. కానీ ఎంత హిపోక్రిటికల్ సార్. ఇంకొక ఫైనల్ పాయింట్, ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు కరెక్ట్ గా పాయింట్ చేశారు. ప్రజాస్వామ్యం అండి, ప్రజలు ఎంచుకున్నవారు నిర్ణయాలు చేసి పంపిస్తే గవర్నర్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్, ఆయనకేమీ అధికారం. ఇప్పుడు ప్రజలు ఎంచుకున్నది మన రాష్ట్రంలో 64 కాంగ్రెస్ నుంచి ఎంచుకున్నారు, 10 మందిని, ఇది మిగిలిన 39 మంది ఏమో బీఆర్ఎస్ నుంచి ఎంచుకున్నారు. సడన్ గా అంతకుముందు కూడా మన రాష్ట్రంలో కాంగ్రెస్ నుంచి, టీడీపీ నుంచి, వైఎస్ఆర్సీపీ నుంచి, ఒక్క నిమిషం, ఇప్పుడు ఫిరాయింపులు జరిగాయి, నిర్ణయాలు జరుగుతున్నాయి, వారు నిర్ణయాలు చేస్తారు చట్టం ఏంటి అనేది. అసలు ప్రజల అభీష్టాన్ని దాని మీద ఈవెన్ బిఫోర్ వి కమ్ టు ది గవర్నర్ వి షుడ్ గో టు ది స్పీకర్. కాదు ఎందుకంటే అసలు ఎమ్మెల్యేలు ప్రజాభీష్టాన్ని మన సమస్య సార్, అది బీజేపీ గవర్నమెంట్ అయినా మాట్లాడలేదని చెప్పాను. బీజేపీ గవర్నమెంట్ అయినా, కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా, ఎవరైనా గానీ ఒక్క ఇన్స్టిట్యూషన్ లో లేదు. నేను ఇప్పుడు సుప్రీంకోర్టు గురించి మాట్లాడాను, సుప్రీంకోర్టు అన్నాను, గవర్నర్ అన్నాను, అందరూ అపాయింటెడ్ ఆఫీసర్స్, స్పీకర్ అన్నాను, ఇట్లా ఇవన్నీ ఉన్నాయి కదా. ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి అని అంటున్నాను. కానీ సుప్రీంకోర్టు నేను ఏమని చెప్పిందంటే, మన రాజ్యాంగము చాలా గొప్ప పని చేస్తుంది అని అన్నారు. సంతోషం, ఎందుకంటే ఇప్పుడు కంప్యూటర్లే చేయగలిగితే ఈ డిసిషన్లన్నీ మక్కి ఆ హ్యూమన్ ఆస్పెక్ట్ లేకుండా మొత్తం 3 months లోపు చేయాలి, ఇంత టైం చేయాలి, ఈ అధికారమే ఉంటది, ఈ అధికారమే ఉంటది, ఇంజనీటీకి అసలు ఛాన్స్ ఇవ్వకుండా. అందుకనే రాజ్యాంగం నడవాలంటే డిస్క్రిప్షన్ కూడా ఉంటది. గొప్ప పాయింట్ రైజ్ చేశారు, డిస్క్రిప్షన్ ఉండాలని, అలా ఉండాలని రాజ్యాంగంలో అలా పెట్టారు. సంతోషం. ఒక ప్రశ్న అడుగుతాను కిషోర్ గారు, ఇప్పుడు 20 బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని సాలిసిటర్ జనరల్ గారు 17,000 బిల్లుల్లో 20 పెండింగ్ లో ఉన్నాయి అని చెప్పారు. ఒక్క బిల్లు వాటిల్లో బీజేపీ లేదంటే బీజేపీ ఎన్డీఏ పాలక పక్షాల అధికారులు ఉన్న రాష్ట్రాల బిల్లు కనీసం ఒక 3 నెలల నుంచి పెండింగ్ లో ఉన్నది ఒక్క బిల్లు ఉందో మీరు చెప్పగలుగుతారా? సార్ ఒక విషయం చెప్పనా, అంటే మిస్యూజ్ కాదు సార్, ఇక్కడ విచక్షణ అధికారాలు ఉన్నమాట వాస్తవం. ఆర్టికల్ 356 విచక్షణ అధికారమే, దేశంలో ఎమర్జెన్సీ విధించిన విచక్షణ అధికారమే. విచక్షణ అధికారం ఉంది, ఎప్పుడే అవసరం వస్తుందని పెట్టినందుకు వాటిని అడ్డగోలుగా వాడుతుంటే మీకు అవసరమైనప్పుడు మీరు విమర్శిస్తున్నారు, వాళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళు విమర్శిస్తున్నారు తప్పితే ఎవరు పరిష్కారం చెప్పట్లా. మీరు కొత్తగా న్యాయ వ్యవస్థలో ఉన్న సమస్యలు కూడా లేవనెత్తారు. మీరు ప్రజాస్వామ్యం ఏదైనా ఇన్స్టిట్యూషన్స్, ఆర్గనైజేషన్స్ ఏవైనా చూడండి, మనం ఏమనుకుంటామనంటే ఏది ఈ పద్ధతులు ఉంటాయి చూసారా, లెక్కగా ఎవ్రీథింగ్ డిఫైన్డ్ బ్యూరోక్రటిక్ ప్రాసెస్ లాగా మీరు చేసారు అని అంటే, నేను నిజంగానే చెప్తున్నాను, ఆ ఫ్లెక్సిబిలిటీ లూజ్ అయ్యాము అని అంటే చాలా కష్టంగా ఉంటది. ఒకటి పాయింట్. సరే, ఇప్పుడు బీజేపీదా కాదా ఇదంతా ఉంది చూసారా, మన రాష్ట్రంలో కూడా ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు ప్రభుత్వం పడిపోయినా మళ్ళీ ప్రజాస్వామ్యంగా ప్రజలు సార్, ఇప్పుడు బీజేపీ అది ఎలాగుంటుంది సార్, ఒక్క నిమిషం సార్, ప్రజల డిసిషన్స్ ఉంటాయి సార్. ఇప్పుడు 5 సంవత్సరాలకు మనం ఒకళ్ళని ఎన్నుకున్నాము, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు, మన ప్రజాభీష్టం గానే కాదు అది సంవత్సరం క్రితం మారిండొచ్చు. చెప్పారు 4 ఏళ్ల నుంచి 10 బిల్లులు పెండింగ్ లో పెట్టారు. ఎన్నికైన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అమలు కాకుండానే ఆ ప్రభుత్వం టర్మ్ అయిపోతుంది. సరే, ప్రజాకోర్టు ఏం తెలుస్తుంది? మళ్ళీ వస్తారు కిషోర్ గారి దగ్గరికి. మళ్ళీ వస్తాను సార్. మాల్యాద్రి గారు, ఒక పాయింట్. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, యూనియన్ గవర్నమెంట్ ఒపీనియన్ అన్ని విన్న తర్వాత సుప్రీంకోర్టు అటార్నీ జనరల్ గారి ఆర్గ్యుమెంట్స్ కూడా విన్నది, ఆర్ వెంకటరమణ గారి ఆర్గ్యుమెంట్స్ కూడా విన్నది. బహుశా నాకు తెలిసి సుప్రీంకోర్టుకి అత్యున్నత న్యాయ సలహా ఇవ్వగలిగినటువంటి న్యాయాధికారి అటార్నీ జనరల్. ఆయన అభిప్రాయం కూడా విన్నది. అటార్నీ జనరల్ గారు ఏం చెప్పి ఉండొచ్చు? ఆర్గ్యుమెంట్ బహుశా పబ్లిక్ డొమైన్లో ఉండుంటుంది అనుకుంటున్నా. లేదు, సుప్రీంకోర్టు తీర్పు మీరు అన్నారంటే కోర్టు విషయాలు కూడా చాలా సమస్యలు, చాలా అభిప్రాయాలు ఉన్నమాట వాస్తవం. కానీ
ఈ ఒక సమస్య వచ్చినప్పుడు ఇంకో సమస్య గురించి మాట్లాడడం పరిష్కారం కాదు, కొలిజియం ఉండకూడదని సుప్రీంకోర్టు జడ్జిలే బయటకు వచ్చి చాలాసార్లు మాట్లాడారు. రాష్ట్ర విధానం లోపాలు లేవని కాదు సార్, కనీసం చెక్స్ అండ్ బ్యాలెన్సెస్లో శాసన వ్యవస్థలో లోపాలు సుప్రీంకోర్టు సరి చేస్తారు అనుకుంటున్నాం. మరి సుప్రీంకోర్టు లోపాలు ఎవరు సరి చేస్తారు అది వేరే చర్చ. కానీ సో ఏ జడ్జిమెంట్ తీర్పు ఏం రిజర్వ్ చేసి ఉండొచ్చు, ఆ తీర్పు అన్నా వస్తుందా, ఎప్పుడు వస్తుంది? అటార్నీ జనరల్ గారు ఏం చెప్పుంటారు మాల్యాద్రి గారు? చాలా ముఖ్యమైన మాట అడిగారు మీరు. ఇక్కడ ఆర్టికల్ 200 లో అసెంట్ ఆర్ విత్ హోల్డ్ అనే మాట అన్నారు. ఇక్కడ టైం ఏం పెట్టలేదండి, టైం లిమిట్ ఫిక్స్డ్. ఇప్పుడు టైం గురించే మనకి ఎక్కువ ఇంపార్టెంట్ వాదన అన్నమాట. ఈ టైం కి సంబంధించేటప్పటికి 90% బిల్లులు నెల లోపలే ఆమోదం చెప్పాము, ఆమోదం జరిగినాయి అని తుషార్ మహతా గారు చెప్పడం జరిగింది. ఆ 20 బిల్లుల సంగతి పక్కన పెట్టేస్తే దానికి అనుమతించబోమని కూడా చెప్పారు. అయితే ఈ చెప్పేది ఏంటంటే రాష్ట్రపతి గవర్నర్ హోదాలు లేకపోతే పదవులు అలంకార ప్రాయమైనవి కావు, మంత్రి మండలి సిఫార్సులకు వారు ఆమోదం తెలపాల్సిందేనన్నా ఇండియా కూటమి పార్టీ అంటే అన్ని పాఠశాల తరపున ఉన్నటువంటి ఇంక్లూడ్ డిఎంతో సహా వాళ్ళ వాదనని ఆయన ఒప్పుకోలేదండి. ఏదైనా సరే చర్య న్యాయ సమీక్షకు లోబడి ఉంటుంది కాబట్టి బిల్లులపై గవర్నర్ల చర్యల్ని న్యాయ సమీక్షకు లోబడే ఉంది అని అంటున్నారు. కానీ అంటే తుషార్ మెహతా గారి వాదన అని టైం లిమిట్ ఫిక్స్ చేయడానికి 200 లో లేదు కాబట్టి 200 లో విత్ హోల్డ్ ఆర్ అసెంట్ ఎంతకాలం అనేది లేదు కాబట్టి తుషార్ మెహతా చెప్పేది ఏంటంటే బాబు కోర్ట్ హ్యాస్ గాట్ నథింగ్ టు డూ విత్ ఆ టైం లిమిట్ ఫిక్స్ చేయడంలో వాళ్ళకి పవర్ లేదనేది తుషార్ మెహతా గారి ఆర్గ్యుమెంట్. ఇందాక మీకు డిఎంకే పార్టీ వాదన చెప్పాను. మన తెలంగాణ గవర్నమెంట్ ఇక్కడ వీళ్ళు దాన్ని బాగా చూస్తే ఆర్టికల్ 201 ప్రకారం రాష్ట్రపతికి వెళ్తుంది ఏదైనా బిల్లు మీద ఆమోదం తెలపడానికి కానీ లేకపోతే లేదని. విచక్షణ అధికారానికి రాష్ట్రపతికి ఉంది కాబట్టి తిరస్కరించే అధికారం కూడా ఉంది కాబట్టి పెండింగ్ లో మటుకు పెట్టకూడదు. విత్ హోల్డింగ్ అంటే దేనికి పెండి పెట్టడానికి కాదు, కన్సిడరేషన్ చేయడానికి విత్ హోల్డ్ చేయొచ్చు అంతే. ఇది వాళ్ళ తెలంగాణ ఫైనల్ గా జడ్జిమెంట్ ఏ రావచ్చు అని మాల్యాద్రి గారు మీ అంచనా? అటార్నీ జనరల్ గారు కానీ ఏం చెప్పుండొచ్చు? జడ్జిమెంట్ ఏమొచ్చే అవకాశం ఉంది? కనీసం గవర్నర్లకు అన్నా టైం లైన్ పెడతారని ఆశించవచ్చా? అంటే నేను ఒక మాట చెప్తానండి, ఎవరైనా సరే న్యాయ వ్యవస్థ కానీ ముందే తీర్పు గురించి చెప్పడం అంటే అది ఆసక్తికరం ఉంది. అయితే ఒక మాట చెప్పొచ్చు, మనము ప్రజాస్వామ్యాన్ని కాపాడ ఈ రాజ్యాంగం రాసుకున్నాం. ప్రియంబుల్ ఫండమెంటల్ ఈ రైట్స్ కానీ ఎన్ని కాన్సెప్ట్ ఏంటంటే వెల్ఫేర్ స్టేట్ కావాలి. సో ఇందా ఒక ఆర్గ్యుమెంట్ కూడా వచ్చిందండి. సపోజ్ ఒక మెడికల్ ఎయిడ్ ఇచ్చే బిల్లు వస్తుంది, దాన్ని 5 ఏళ్ళు నడిపేస్తారు. అదే జరుగుతుంది. కాబట్టి సుప్రీంకోర్టు వ్యూలో ఇప్పుడు 5 మంది జడ్జిల్లో ఒక జడ్జి గారు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నరసింహ గారు కూడా ఉన్నారు. ఇక్కడ ప్రాక్టికల్ గా జరిగే అన్ని సంగతులు ఆ కోర్టులకి జడ్జికి తెలుసు కాబట్టి సుప్రీంకోర్టు వ్యూలో ప్రజలకి ఏది మంచిది, ప్రజాస్వామ్య వ్యవస్థలో గవర్నర్ యొక్క రోల్స్ అలంకారప్రాయం కాకపోయినా కూడా ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీయకుండా అందరూ సామరస్యంగా పోయే విధంగా తీర్పు రావాలి. రైట్. నా లక్ష్మణ్ గారు క్విక్ గా అంటే మ్యాండేట్, ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేటు మనం చాలా సందర్భాలు చెబుతాం, కీలకంగా చెప్పాల్సి వస్తే అసలు సుప్రీంకోర్టు కంటే కూడా పీపుల్ మ్యాండేట్ ఉన్న పార్లమెంట్ ఉభయ సభలే గొప్ప. ఎందుకంటే ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. ఇప్పుడు ఈ మాట్లాడుకున్నన్ని అవసరమైతే సరే రాజ్యాంగాన్ని మార్చాలన్నా సరి చేయాలన్నా ఏది జరగాలన్నా పార్లమెంట్ ద్వారా జరగాలంటాం. అదేవిధంగా రాష్ట్రాలలో ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు ఉంటా ఉన్నాయి. ప్రజలు మన ఎన్నికల వ్యవస్థని ప్రజాస్వామ్యం నమ్ముతా ఉన్నాం. సో ఈ గవర్నర్ వర్సెస్ పీపుల్స్ మ్యాండేట్ ఉన్నటువంటి ప్రభుత్వం అంటే ఏం జరగచ్చు? సుప్రీంకోర్టు ఏం కేసు అదే కీలకంగా ఈ బిల్లులు వాళ్ళు ఆపుతున్నారు అన్నది సూక్ష్మం. ఏం చెప్తారు? అటారి గారు ముందు ఒక్క మాట, మిత్రులు కిషోర్ గారు
గవర్నర్ల వ్యవస్థని సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకంతో పోల్చారు. రెండింటికి ఒకటే ఆయన. భారత రాజ్యాంగం, మన పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ స్పష్టమైనటువంటి విభజన ఉన్నది. కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ఇవన్నీ కూడా. కానీ కార్యనిర్వాహక వ్యవస్థలో అంతర్భాగమే గవర్నర్. ఆ గవర్నర్ కూడా నామినేట్ చేయబడేటువంటి వ్యక్తి కేంద్రం చేత. కేంద్ర మంత్రి మండలి సిఫార్సు చేస్తుంది, రాష్ట్రపతి గారు నామినేట్ చేస్తారు. రాష్ట్రపతి గారు సంతృప్తి చెందినంత కాలమే ఆయన గవర్నర్ కొనసాగుతారు, ఏ క్షణమైనా తొలగించవచ్చు. కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులను అలా తొలగించలేదు, రాజ్యాంగ రక్షణ ఉన్నది. ఈ విధమైనటువంటి పోలిక న్యాయ వ్యవస్థను యొక్క రాజ్యాంగబద్ధ కర్తవ్యాలను మనం తొలకన చేసినట్టుగా ఉంటుందేమో ఆలోచించమని నేను మిత్రులు కిషోర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకటి. రెండవది, ఈరోజు సమీక్ష అనేటువంటిది చెయ్యకూడదు అని రాష్ట్రపతి గారు రెఫరెన్స్. చెయ్యొచ్చా అనేది, చెయ్యొచ్చా లేదా రాజ్యాంగ ధర్మాసనం తీర్పిస్తుంది అనుకుంటున్నాం. కానీ అసలు చేయకపోతే ఏం జరుగుతుంది? శాసనసభల యొక్క ఔన్నత్యం ఏమవుతుంది? చట్టబద్ధ ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యవస్థ నిర్వీర్యం అయిపోదా? నిష్క్రియగా మారిపోదా? మరి ఎందుకు అప్పుడు శాసనసభ ఏం చేస్తుంది? రాష్ట్రాల శాసనసభ బిల్లు పంపించి గవర్నర్ గారి దగ్గర గవర్నర్ గారి ప్రాపకం కోసం ఎదురు చూడాలి. వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉండాలా? పైరువీలు చేసుకోవాలా? కేంద్రం దగ్గరికి పైరువీలు చేయాలా? రైట్ సార్, టైం తక్కువ ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు ఏమైతాయి? ఫెడరల్ వ్యవస్థ ఏమైతుంది? అనేక సమస్యలు ముడిపడినటువంటి అంశం కదా. అవును అవును, రైట్ సార్. మాల్యాద్రి గారు, మీరు ముఖ్యమైన పని ఉందన్నారు, యూ కెన్ లీవ్ సార్. థ్యాంక్ యూ. తులసిరెడ్డి గారు ఒకసారి చెప్పండి, అంటే దీని మీద సరే ఏ ప్రభుత్వాలు ఉన్నా ఏం జరుగుతున్నా విమర్శలు ఎప్పుడూ ఉన్నాయి, కానీ ఒకదానిలో సమస్యకి ఇంకొక వ్యవస్థలో సమస్యని ఎత్తి చూపటం పరిష్కారం అవుతుందా? లేదు, ఇప్పుడు దీనికి చట్టం చేయాలో పార్లమెంట్లోనే చేయొచ్చు. ఆ రాజ్యాంగానికి ఇప్పుడు స్పీకర్లకి విచక్షణాధికారాలు ఉంటానికి లేదు, నిర్ణయం 3 నెలల్లోపు తీసుకోవాలి ఎలా అయితే బీజేపీ కోరుతుందో, గవర్నర్లు కూడా నిర్ణయం ఒక కాలపరిమితి పెట్టవచ్చు అని కోరుకోవడంలో తప్పేం లేదు. అది పార్లమెంట్లో చేయొచ్చు. వారే చెప్పారు ఇందాక, కాంకరెంట్ స్టేట్ లిస్టులోంచి కాంకరెంట్ లిస్టులో పెట్టే అవకాశం ఉన్నప్పుడు దాన్ని ఆపకూడదని. కానీ అవేవి చేయట్లా. దేన్ని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటున్నారు అన్నది విమర్శ. ఏం చెప్తారు తులసిరెడ్డి గారు? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆర్టికల్స్ ప్రకారంగా 200, 201 ప్రకారంగా కాల పరిమితి విధించే అవకాశం లేదు. ఓన్లీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, అది కూడా గవర్నర్ కి, ప్రెసిడెంట్ కంటే అది కూడా లేదు. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి రాజ్యాంగం ప్రకారంగా కాల పరిమితికి విధించే అవకాశం లేదు. అంటే దానికి భాష్యం సుప్రీంకోర్టు చెప్పదు. ఆల్రెడీ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది తులసిరెడ్డి గారు 3 నెలల్లో. అధికారులు అడిగింది ఆవిడ. కాబట్టి ఇప్పుడు నాకు సుప్రీంకోర్టు వచ్చేసి ధర్మాసనం కట్టేయకుండా పాము చావకుండా ఈ తప్పని చేసి తీర్పు పెద్దగా ఇవ్వలేదు. దీన్ని పార్లమెంట్ లోనే మళ్ళీ రాజ్యాంగ సవరణ చేసి కాలపరిమితి విధించాలి. ఆర్టికల్ 200కు, ఆర్టికల్ 201కి రాజ్యాంగ సవరణ చేసి కాలపరిమితి విధించే అవకాశం ఒకటి ఉంది. అది పార్లమెంట్ చేయాలా. సుప్రీంకోర్టు ప్రస్తుతానికి వచ్చేసి కట్టేయకుండా పాము చావకుండా ఇస్తుంది. అంతే తప్పని వచ్చేసి ఆర్టికల్ 200కు, 201కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చింది, కానీ అందుకోసమే రాష్ట్రపతి అడిగింది. ప్రస్తుత మనం వచ్చేసి ఫెడరల్ సమాఖ్య ఏదైనా మాట్లాడచ్చు. ఏ మాట్లాడినా ఫైనల్ గా వచ్చేసి ఆర్టికల్స్ ప్రకారంగా ఉన్న రాజ్యాంగం ప్రకారంగా మాట్లాడాలి. ఇందాక మీరే చెప్పారు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే దానికి ఒక అంతే. అది కూడా ప్రెసిడెంట్ లేదు, అది కూడా ఓన్లీ గవర్నర్. ప్రెసిడెంట్ దగ్గర తీసుకెళ్ళకల్లా మళ్ళా మా అసెంబ్లీ రీకన్సిడర్ చేసి పంపించిన దాన్ని ఏమి చేయాలని కూడా చెప్పలే. దానికి అసెంట్ ఇవ్వాలనా, విత్కోళ్ళు పెట్టుకోవాలనా అని కూడా చెప్పలేదు. వాళ్ళు మళ్ళా పంపించవచ్చు అని చెప్పినారు. పంపించి మళ్ళా వచ్చిన తర్వాత ఏమి చేయాలని చెప్పేసి మళ్ళీ గవర్నర్కి అధికారం లేదు. మళ్ళా ప్రెసిడెంట్ దగ్గరికి వచ్చి మళ్ళా కిందికి పోయి వచ్చినాక గవర్నర్ దగ్గర పెట్టుకునేదానికి లేదు. గవర్నర్ వచ్చి పంపాల్సిందే. వచ్చిన తర్వాత ఏమి చేయాలా, దానికి అంగీకారం అసెంట్ ఇవ్వాలనా ఏమి అని చెప్పేసి ఆ పదానికి వాళ్ళే ఓన్లీ మళ్ళీ ప్రెసిడెంట్ పంపాలని ఉంది అంతవరకే. కాబట్టి రాజ్యాంగంలో చాలా క్లారిటీ లేదు, అస్పష్టంగా ఉంది. వచ్చేసి ఖచ్చితంగా అంటే ఇన్నేళ్లలో కాదు తులసిరెడ్డి గారు,
75 ఏళ్లలో ఎప్పుడు ఇంత పెద్ద సమస్య రాల బిల్లుల విషయంలో. అయ్యో ఇది పెద్ద వచ్చుండొచ్చు, మళ్ళీ తప్పుడు బిల్లులు పాస్ అయ్యొచ్చు, కోర్టులకు వెళ్ళొచ్చు, ఎల్లుండొచ్చు. చెప్తాను. కిషోర్ గారిని కాదట్లా చెప్తాను, చెప్పండి. రాజ్యాంగ సవరణ ఎందుకు వచ్చినాయి? రైట్. కిషోర్ గారు చెప్తాను సార్. ఇప్పుడు కిషోర్ గారు టైం తక్కువ ఉంది. ఈ సమస్యకి ఒకవేళ కోర్టులు పరిష్కారం చెప్పకపోతే ఈ గేమ్ ఆడుకోవడానికి బాగుంది, మన చేతిలో గవర్నర్లు ఉన్నారు, గవర్నర్లు తొక్కి పెడతారు, ఏం రాజ్యాంగంలో అలా ఉంది, దీన్ని ఇలా వాడుకుందామా? స్పీకర్లది మీరు ఎలాగో మాట్లాడుతున్నారు, స్పీకర్లు గవర్నర్లకైనా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఒకవేళ అలాంటి కాలపరిమితి విధించకపోయినా ఆ చట్టాల్లో ఆర్టికల్స్లో మార్పులు చేసే అవకాశం ఏమైనా ఉందా ఈ కోర్టు చేయకపోతే? సార్ నేను ఒక్కటి చెప్తాను, మీరు ఎన్ని చట్టాల్లో సవరణలు చేయండి, రాజ్యాంగంలో ఎంత క్లారిటీ అన్నట్లుగా మనము చేస్తూ ఉండండి, బట్ ప్రపంచం మొత్తంలో ఎక్కడైనా, నేను భారత రాజ్యాంగం గురించి మాట్లాడట్లేదు, ఒక ఆర్గనైజేషన్ గురించి, బట్ వచ్చే సందర్భాలని, ఫ్యూచర్ సందర్భాలని మనం ఊహించలేము. అందుకని అంబేద్కర్ గారు అంటారు, ఈ రోజు మనం రాసామంటే అమెండ్మెంట్ అనేది ఎందుకు ఉంది సార్, అందులోనే ఉన్నదే రేపు వచ్చే ఒకటి. మన అందరి శ్రేయస్ ఎందులో ఉంది తెలుసా? పార్లమెంటు, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, ఈ మూడిటి మధ్యలో కొంచెం ఫ్రిక్షన్ ఉండడంలోనే మన శ్రేయస్సు ఉంది సామాన్య పౌరుడిగా. ఆ క్లారిటీ ఎప్పుడు కూడా క్లియర్ గా క్లారిటీ ఉందన్న సందర్భం ఉన్నప్పుడు జరిగిన అన్యాయాలకి సుప్రీంకోర్టు కూడా బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనేది ఇప్పటి వరకు బేసిక్ స్ట్రక్చర్ ని డిఫైన్ చేయలేదు సార్. ఎందుకు తెలుసా? బేసిక్ స్ట్రక్చర్ యొక్క ఎలిమెంట్స్ ని అప్పుడప్పుడు చెప్తూ ఉంటది. ఇది పార్లమెంట్ కూడా మార్చలేదు, ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబడ్డ పార్లమెంట్ కూడా మార్చలేదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తారు. ఎందుకు అనంటే ఆ కన్ఫ్యూజన్, ఆ ఫాగ్, ఆ ఇది ఉంటది చూసారా, క్లారిటీ చాలా గొప్పగా చెప్తారు. వల్ల అసలు డెమోక్రసీ చాలా ఇంపార్టెంట్. ఒక్క విషయం సార్ మీకు పొలిటికల్ క్వశ్చన్స్ కి ఒక్కొక్కసారి మేము రాజకీయ నాయకులం చాలా ప్రయత్నిస్తూ ఉంటాం, పొలిటికల్ క్వశ్చన్స్ కి లీగల్ ఆన్సర్స్ కోసం వెళ్తాం, కోర్టులలో పడేస్తాము, దశాబ్దాల పాటు అవి నడుస్తూ ఉంటాయి, ఏమన్నా అంటే కూడా మనం చేయలేదు, కోర్టు చేసింది చేయబట్టి తప్పించుకుంటాము అని అంటున్నాం. ఈ రోజు గవర్నర్ గారి దగ్గర ఈ రోజు ఆమోదం పొందిన బిల్లు కూడా ఆ కోవలకే వస్తుంది తెలంగాణలో. రేపు కోర్టులు ఏమంటాయి అనేది, కాకపోతే రాజకీయ నాయకులం మా ఇష్టం వచ్చింది మేము చెప్తాము, కోర్టులు అంతకుముందు ఏ డెసిషన్లు ఇచ్చాయో ఇంతకుముందు మన జడ్జి గారు చెప్తున్నారు, ఈ ఫలానా 141 ప్రకారం సుప్రీంకోర్టు ఏదైనా చెప్తే అది మొత్తం అన్ని వీటికి అని చెప్పి, కానీ అది చెప్పిన దాన్నే ఒక చట్టంలో ఉంటే అది తీసేసి ఈ రోజు మేము ఇచ్చేసాము అని అంటే మళ్ళీ కోర్టుల్లో ఏమవుతుందో మన అందరికి తెలిసిన విషయం. రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తారు సార్, మీరు తమిళనాడు రాజకీయ నాయకులు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తారు. ప్రజల రక్షణ ఏదైతే వీకెస్ట్ లింక్, వీకెస్ట్ ఎవరు మొత్తం ప్రజాస్వామ్యంలో ఒక ఓటు సింగిల్ ఇండివిజువల్. ఈ మూడు వ్యవస్థలు కొట్టుకుంటున్నంత, అంటే వారి మధ్యలో ఫ్రిక్షన్ ఉన్నంత సేపే మనకు రక్షణ, లేకపోతే మనం అవుట్. టైం అయిపోయింది సార్, వర్ణించాలి. మొత్తంగా వ్యవస్థల మధ్య కొంత సంఘర్షణ ఉండటం అవసరమైనప్పటికీ రాజకీయ నాయకులు రాజకీయమే చేస్తారన్నది వాస్తవమైనప్పటికీ రాజకీయాల్లోకి గవర్నర్లన్నీ, స్పీకర్లన్నీ దించడమే దురదృష్టకరమైనటువంటి పరిస్థితి కనపడుతోంది. తమకున్న విచక్షణాధికారాలను అడ్డగోలుగా వినియోగిస్తున్న కారణంగానే ప్రజాస్వామ్యం, రాజ్యాంగం నవ్వులు పాలవుతున్న పరిస్థితి మనకు కనపడుతోంది. అయితే దీన్ని మార్చడానికి ఒక నిబద్ధతతో కూడుకున్న దీర్ఘకాలం మనమే ఉంటామని కాకుండా వ్యవస్థల పటిష్టతని కాపాడాలన్న దార్శనికత ఉన్నటువంటి ప్రభుత్వాలు ఉన్నప్పుడు సాధ్యమవుతుంది. అంతిమంగా గవర్నర్ల నిర్ణయాధికారాల్లో జాప్యానికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పునైతే రిజర్వ్ చేసింది. ఏం తీర్పు వస్తుందో వేచి చూడాలి. చర్చలో పాల్గొన్న జస్టిస్ మాల్యాద్రి గారికి, అలాగే కిషోర్ పూరెడ్డి గారికి, డాక్టర్ తులసిరెడ్డి గారికి, లక్ష్మణ్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరో వస్తే మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. సెలవు.